స్ఫూర్తియో 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 ఆధ్యాత్మిక విశ్వగురువు సైంటిఫిక్ సెయింట్ పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల దివ్య చరణాలకు నా హృదయాంజలిని సమర్పించుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించిన గురుదేవులకు స్ఫూర్తి చైతన్య అకాడమీకి నా కృతజ్ఞతలు. ఈరోజు నేను స్పీచ్ కన్నా కూడాను కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు పెట్టడానికి వచ్చాను. యాక్చువల్లీ ఈ లాస్ట్ ఒక 10 years నుంచి ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న కరోనా ప్రాబ్లం గురించి గురుగారు చాలా విషయాలని మనకు విశదీకరించారు. మనందరికీ తెలుసు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవులు సర్వవ్యాప్తము, సర్వశక్తివంతము, సర్వ జ్ఞానము కలిగిన మహాత్ములు అని. మనం ఎప్పుడైనా కూడాను ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ది బెస్ట్ కావాలి అని ఆలోచిస్తాం. బెస్ట్ స్కూల్, బెస్ట్ లెక్చరర్, బెస్ట్ సబ్జెక్ట్, అన్నిటినీ బెస్ట్ కావాలని ఆలోచిస్తాం. అలాగే మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించడానికి మనకు తోడు నీడగా ఉండాలి అని కోరుకున్న వారు ఎవరై ఉండాలి? సర్వోత్తములు, సర్వ జ్ఞానవంతులు, నిస్వార్థంగా మన మంచిని కోరి మన చేయి పట్టుకొని మనల్ని నడిపించే వాళ్ళని మనకు తోడుగా నీడగా మన జీవితానికి మార్గనిర్దేశకులుగా ఉండాలని మనం ఆశిస్తాం. అలాంటి నిర్దేశకత్వం స్ఫూర్తి కుటుంబానికి 2009 నుంచి 2000 ముందు నుంచే వస్తోంది. కానీ 2009 నుంచి రికార్డ్ చేయబడ్డాయి అన్నమాట. ఆ ఫ్యాక్ట్స్ అన్ని రికార్డ్ చేసినవన్నీ కూడాను ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. చాలా వరకు నేను చదువుతాను. ఎందుకంటే గురువు గారు ఏదైనా పని చేసేటప్పుడు వారు ఆ పని పూర్తయ్యే వరకు అసలు బయటికి కూడా రారని విన్నాను నేను. ఒక కార్యాన్ని ఏకాగ్రతతో, దీక్షతో నిర్వర్తించడం అనేది మనం గురువు గారి దగ్గరే నేర్చుకోవాలి. వారు బుక్ రాయాలని అనుకుంటేనంట అది మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తయ్యే వరకు బయటికి రారంట. మొన్న శ్రావణ పౌర్ణమి దీంట్లో కూడా మనకు అదే చెప్పారు. దీక్ష, పట్టుదల, కార్యం పైన ఏకాగ్రత ఉండాలి అని. సో వారిని మన మార్గనిర్దేశకత్వంగా, ఎగ్జాంపుల్గా తీసుకుంటూ వారిచ్చిన సందేశాలతో మనం మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాక వారు ప్రసాదించిన ఈ సందేశాలను మన జీవితాలకు అన్వయించుకుంటూ వారు మరీ చెప్పారనమాట. ఏమని చెప్పారు? ప్రస్థాన సాధన, యోగా, ప్రాణాయామం, మెడిటేషనే మానవ జాతిని రక్షిస్తుంది. రాబోయే గడ్డు కాలంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, యాంటీబయాటిక్స్ పనిచేయవు. అవన్నిటికీ కూడాను ఒకటే సమాధానం, నిత్య సాధన. యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ అనేది నిత్యము సాధన చేయాలి అనే వారు జిస్ట్గా చెప్పారు. కానీ వారి వర్డ్స్లోనే వారు ఏ టైంలో ఏమేం చెప్పారు అన్నది మీకు నేను వినిపిస్తాను. Excerpts from the omniscient revelations of the scientific saint, His Holiness Shri 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 Guru Vishwasphurti. 1st May 2009 దివ్య మీడియా విధానంలో విజయవాడ నుంచి వచ్చిన సందేశం అండి ఇది. దాదాపు రాబోయే 2-3 సంవత్సరాలలో ప్రపంచమంతా ధ్యానం వైపు మరలబోతోంది. ఎప్పుడు చెప్పారండి? 2009. గతంలో కూడా చెప్పాను. 1999, 2005, 2006 హైదరాబాద్లోను ఇతర ప్లేసెస్లో కూడా చెప్పాను నేను. ప్రపంచమంతా మొత్తం ధ్యానం వైపు మరలబోతున్నారు అని. అయితే ఇందులో కూడా సక్రమమైనటువంటి ధ్యానం ఏది ఆలోచించాలి మరి అని ఇప్పుడు కూడా కొన్ని సందేహాలు వస్తున్నాయి. మరి రాబోయేటటువంటి రకరకాలైనటువంటి ధ్యానాల వల్ల రాబోయే కాలంలో ఈ శరీరానికి తగిన విధంగా ఏ మందులు కూడా సరిగా పనిచేయవు. మీ ఆరోగ్యం కేవలం మీ చేతుల్లోనే ఉంది. ఎవరైతే పర్ఫెక్ట్గా ఈ ఆసన, ప్రాణాయామ, ధ్యాన కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారో, ముఖ్యంగా ఆరోగ్యంగా
మనం బతకడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది భౌతిక జీవితానికి సంబంధించింది మాత్రమే. మనం చేస్తూ ఉన్నటువంటిది కేవలం భౌతిక ధ్యానం మాత్రమే. ఈ భౌతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితం కూడా ఒకటి ఉన్నది. మీ జీవితం అంతా కూడా పనికి వచ్చే విధంగా ఉంటుంది ఈ ధ్యానం. శ్వాస ప్రక్రియ కార్యక్రమం ఇవి లేకపోతే రాబోయే రోజుల్లో జీవితం ఇబ్బందికరంగా ఉంటుంది. కనీసం వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వేళ నుంచి అయినా ప్రతినిత్యం వదలకుండా కార్యక్రమాన్ని మీ జీవన శైలిలో ఒక భాగంగా మీ జీవితంలోకి తీసుకువస్తారని, అలాగే ఈ కార్యక్రమాన్ని బాగా అర్థం చేసుకొని మీరేంటో తెలుసుకొని బ్రతుకును బాగా నడుపుగలుగుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 7/7/2009 దివ్య మీడియం విధానం. రాబోయేటటువంటి రోజుల్లో దాదాపుగా 2009 సంవత్సరం నుంచి స్టార్ట్ అయితే యాంటీబయాటిక్స్ అని ఏవైతే మీరు చెప్పుకుంటున్నారో అవేవి ఈ శరీరం మీద పనిచేయవు. దాదాపుగా అటు వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. యాంటీబయాటిక్స్ ఆపేసి ఆ బయో ఆర్గానిక్ మెథడ్లో చేసినటువంటి లిపిథింగ్స్ అంటారండి, ద్వారా కొన్ని జబ్బులు నయం చేసుకోవడానికి అలాంటివన్నీ చేస్తూ వస్తున్నారు. కానీ పని చేయడం లేదు. సెల్ ఫంక్షన్ అలా జరగదు. కేవలం ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియ ద్వారా మాత్రమే ఏదైనా నయం కావటానికి మనిషి సంతోషంగా ఉండటానికి సాధ్యం అవుతుంది. ఇప్పుడున్నటువంటి కాలుష్యం, అందులో తిరగటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏ మందులు మనిషి మీద పనిచేసేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎప్పుడు చెప్పారండి? 2009 7/7. ఓకే, అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, మందులు పని చేయవు, జాగ్రత్త పడండర్రా, యోగా చెయ్యండి, ప్రాణాయామం చేయండి, ప్రతి ఫంక్షన్లోనూ చెప్తున్నారు. సామధాన భేద అన్ని ప్రయోగాలతో చెప్పారు. మనం ఎవరు వినలేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లీస్ట్ ఈ రోజు కన్నా మనల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక దీక్ష పెట్టుకొని మనం ఇవన్నీ సక్రమంగా నేర్చుకొని సరైన పద్ధతిలో మన జీవితాల్లోకి అవలంబన చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారన్నది చూసి, మీ అందరి నిశ్చయాలను చూసి, దృఢ నిశ్చయాలను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. 1 May 2010. మరి ఇలాంటి వాతావరణంలో మనల్ని మనం ఎలా బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రస్థాన ధ్యాన విధానాన్ని పాటించడం గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఆ ప్రస్థాన ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరుగా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే ఈ విధానాన్ని పాటించండి. అలాగే 10 మందికి దీని గురించి చెప్పండి. దీని బాగోగులు అందరూ అనుభవించవచ్చు. సమాజం అప్పుడు సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1 May 2010 దివ్య మీడియం విధానం హైదరాబాద్ నుంచి చెప్పారు. ఈ ప్రాణాయామం ఏదైనా సరే రాబోయే కాలంలో ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఈ రోజున మన బాడీని మనం రెడీ చేసుకుంటున్నాం, ముందుగా ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. ఈ రోజునే ప్రిపరేషన్, ముందస్తు చర్య, జాగ్రత్త, అడ్వాన్స్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అన్నది మీకు ముందు అర్థమవుతుంది. నేను ఈరోజు మీకు చేస్తున్నటువంటి మేల్ అండ్ ఫీమేల్కు వేరువేరుగా చెప్పినటువంటి ప్రాణాయామ విధానం ఆ రోజు అందరి హాల్లో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ రోజు ప్రాణాయామం చేయించారు. ఆడవాళ్ళు ఈ రీతిగా చేయాలి, మగవాళ్ళు ఈ రీతిగా చేయాలి, లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్ అని చెప్పి వారే ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేయించి మెడిటేషన్ చేయించారు. ఆ రోజు చెప్పారు కూడా,
నేను ఈరోజు ఇది ఎందుకు చేయిస్తున్నానో రాబోయే కాలంలో మీకు అర్థమవుతుంది అనేసి. దానికి ఎగ్జాంపుల్ నేనే. నాకు కరోనా రాలేదు. లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మాస్క్ కూడా వేసుకోకుండా తిరుగుతున్నాను. అన్ని ఆపరేషన్స్ చేస్తున్నాను, పేషెంట్లందరినీ చూస్తున్నాను. ఇంతవరకు టచ్ అవ్వలేదు. అది గురువు గారి కృప అని నాకైతే తెలుసు. 22/10/2015 దివ్య మీడియం విధానం హైదరాబాద్. సో ఈ రోజు నుంచి అయినా కూడా ప్రతినిత్యం ఈ సాధన తప్పకుండా చేయటానికి ప్రయత్నం చేయండి. ప్రస్థాన ధ్యానాన్ని ఆచరించండి. రాబోయే రోజులు చాలా గడ్డుగా ఉంటాయని మీకు మరోసారి చెబుతున్నాను. ఈ ఆసన ప్రాణాయామ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ప్రాణాయామ ప్రక్రియ ప్రతినిత్యం చేయమని చెప్పి మరొకసారి చెప్తున్నాను. 3 సార్లు అదే మాట చెప్పారు. గురుగారు ఒక్కసారి చెప్తేనే చాలా ఇంపార్టెంట్ అని మనకి అందరికీ తెలుసు. అటువంటిది ఒకే సభలో ఒకే విషయాన్ని 3 సార్లు చెప్పారు. Now you can understand how important pranayam is. Usually Guruji says only once. In this function, he has repeated the same, that pranayama is very important for the forthcoming days. So you have to prepare yourself for the tougher time. The same dialogue he has repeated 3 times. Now you can understand how important it is. ప్రాణాయామ ప్రక్రియ ప్రతినిత్యం చేయమని చెప్పి మరొకసారి చెప్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఏదైతే జబ్బులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ అనో లేదో ఇంకేవో మందులు అనో ఏదో చేసుకుంటున్నారో రాబోయే రోజులకి శరీరం బాగా ఉండాలి అనంటే ఈ ప్రాణాయామ విధానం, ప్రస్థాన ధ్యానం ఈ రెండే విధిగా మారుతాయి. చూడండి, ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ రెండే విధిగా మారి మానవ జాతిని కాపాడతాయని ఎప్పుడు చెప్పారండి ఆ విషయము? 2015-10. గమనించండి, వచ్చినప్పుడు చేయటం కాదు, ముందుగానే సిద్ధం కావాలి. శరీరం సిద్ధంగా ఉండాలి. ఆ రెండిటికి కరెక్ట్గా శరీరం సిద్ధంగా ఉంటే లోపలికి కూడా ఎంటర్ కాలేదు. ఏది ఎంటర్ కాలేదండి? వైరస్ ఎంటర్ ఉండదు. వైరసే కాదు, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎలాంటిది కూడా శరీరంలోకి ఎంటరే కాలేదు. ఎంటర్ కానప్పుడు జబ్బు రాదు. ఆ రెండిటికి కరెక్ట్గా శరీరం సిద్ధంగా ఉంటే లోపలికి కూడా ఎంటర్ కాదు. అసలు అనారోగ్యం అన్న అవకాశం లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో వస్తున్నటువంటి పెను మార్పులకు తట్టుకోవాలి అనంటే శరీరం తనకంటూ తన పద్ధతిలో ఒక శైలిని మార్చాలి. మార్చటానికి ఉన్నటువంటిదే ప్రస్థాన ధ్యానం. పదే నేను చెప్పాను, ఇక ఆచరణ మీ వంతు. March 5, 2020 అంటే ఉగాది పండగకి కరోనా వైరస్ పోతుంది. దానంతట అదే రేడియేషన్కి మూడో వైరస్ కలిపి ఉంది. అది 4 లక్షల రకాల వైరస్లు ఉన్నాయి. అంటే వైరస్ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. కానీ సర్ప్రైజింగ్ ఏమంటే ఇంతవరకు మనకు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ పెట్టుకొని చూస్తున్న సైంటిస్టుకు కూడాను సూర్యుడి చుట్టూ కిరణాలు ఎలా ఉన్నాయో అలా కనిపిస్తుందని దానికి కరోనా వైరస్ అని పేరు పెట్టుకున్నారే తప్ప దాంట్లో బ్యాక్టీరియల్ కాంపోనెంట్ ఉంది, ప్రోటోజువల్ కాంపోనెంట్ ఉంది, ఇన్ని రకాల వైరస్లు ఉన్నాయి అన్న విషయం ఇంతవరకు వాళ్ళు కనిపెట్టలేకపోయారు. గురుగారు చాలా స్పష్టంగా 4 లక్షల రకాల వైరస్లు ఉన్నాయి, దేనికదే ఉంటుంది. చైనాలో ఒక ఐలాండ్లో ఈ వైరస్లు కలిపి సైంటిస్ట్ చేసిన పని ఇది. కరోనా ఎక్కడ చేశారండి? గురుగారు డిక్లరేషన్ ఇచ్చారు. చైనాలో ఒక ఐలాండ్లో ప్రిపేర్ చేశారు ఈ వైరస్, కరోనా వైరస్ని. అందుకే మామూలు వైరస్ పనిచేసే మందులు కానీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్స్ కానీ ఏవి పని చేయకుండా చాలా కష్టపెట్టింది మానవ జాతిని అంతా. Third 4/2020 హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్కి ఎలా మారిందో అలా 2 years తర్వాత సాఫ్ట్వేర్ వైరస్ వస్తుంది. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్తున్నారు. సాఫ్ట్వేర్ కూడా ఇప్పుడు ఎలా కరోనా వైరస్ వచ్చిందో అలాగే సాఫ్ట్వేర్ కూడా వైరస్ వస్తుందంట. హార్డ్లీ ఎనీ టైం ఓకే వస్తుంది. కంప్యూటర్ ఫంక్షనాలిటీ బాగా దెబ్బతింటుంది.
కంప్యూటర్ ఫంక్షనాలిటీ బాగా దెబ్బతింటుంది. కానీ దాని తర్వాత నానో టెక్నాలజీకి షిఫ్ట్ అవుతుంది. కంప్యూటర్ యుగం అయిపోతుందండి, నానో టెక్నాలజీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎందుకంటే మీరు ఫ్యూచర్కి పోవాల్సిన వాళ్ళు. 3/4/2020. సో ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఫ్యూచర్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే మనల్ని ఎవరు పాఠం చేయలేరు. మన జరగబోయే పరిణామాలకు మనమే బాధ్యులం అవుతాం. కంప్యూటర్ ఫంక్షనాలిటీ బాగా దెబ్బతింటుంది. దాని తర్వాత నానో టెక్నాలజీకి షిఫ్ట్ అవుతుంది. నెమ్మదిగా టెక్నాలజీలో అదే లాస్ట్ స్టేజ్, అదే క్లైమాక్స్. నానో టెక్నాలజీ ఈజ్ అ క్లైమాక్స్. మానవ జాతికి టెక్నాలజీలో అందుకొని సింపుల్గా బ్రతకడం నేర్చుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కూడాను చాలా సింపుల్గా లైఫ్ లీడ్ చేయడం నేర్చుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. సాఫ్ట్వేర్ వచ్చాక హై లెవెల్ లైఫ్కి అలవాటు పడ్డారు ఎవరు? మనం. సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత హై లెవెల్ లైఫ్కి అలవాటు పడ్డాం. వంట చేసుకోబుద్ధి కాదు, తక్కువ ఒక ఫోన్ కొట్టేస్తే కూర ఇంట్లోకి వచ్చేస్తుంది. అవునా? ఇంటి కాళ్ళు బయట పెట్టకుండా ఇంట్లో కూర్చుని సమస్తాన్ని మేనేజ్ చేయడం నేర్చేసుకున్నారు. దాన్ని గురువు గారు హై లైఫ్ అని అంటున్నారు అనమాట. దేనికైనా ఏది కావాలన్నా కూడా ముందు మనిషి ప్రతి విషయానికి ఆలోచించాలి, కష్టపడాలి, వెళ్ళి తెచ్చుకోవాలి. ఇవన్నీ సమస్యలు ఉండేటివి. కానీ ఇప్పుడు అలా లేదు. ఇంట్లో కూర్చొని ఒక ఫోన్ కాల్తో అన్ని తెచ్చేసుకోవచ్చు. ఎందువల్ల జరుగుతుంది ఇదంతా? టెక్నాలజీ వల్ల. టెక్నాలజీ హెల్ప్ చేస్తున్నందువల్ల మనకి ఇంత హై లైఫ్ అనేది అలవాటు పడింది. పచ్చడి మెతుకులు తినేవాడికి కూర ఎంజాయ్ చేస్తాడు, అంతే కదండి. పచ్చడి మెతుకులు తినేవాడికి కూర పెడితే అబ్బో ఎంత టేస్ట్గా ఉందో, ఎంత అని ఆరాటంగా ఆప్యాయంగా తింటాడు. పచ్చడి మెతుకులు తినేవాడికి కూర ఎంజాయ్ చేస్తాడు. కూరకే అలవాటు పడితే ఒకరోజు కూర లేకపోతే పస్తూ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పచ్చడికి వెళ్ళి తినలేడు కదా, అలవాటు పోయింది కదా మనకు. 13/4/2020 అండి. ఇక మీదటి నుంచి ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ గురువుగారు డిక్లరేషన్స్ అండి. మా స్వయం నాలెడ్జ్ ఏమీ లేదు దీనికి. ఓకే, మనిషి గొప్ప, వైరస్ గొప్ప? కనపడని వైరస్ అగ్రరాజ్యం అంతటి వాడిని మందుల కోసం వెంపర్లాడే పరిస్థితికి తీసుకొచ్చింది. మనిషి గొప్ప, వైరస్ గొప్ప? వైరస్ కనిపించదు కూడా కనిపించదండి. మనము 1000 times 10,000 times ఎన్లార్జ్ చేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూస్తే ఒక వైరస్ ని మనం చూడడానికి పాసిబుల్. మరి మనిషి ఏంటి అలా కనిపిస్తాడు కదా? ఆలోచించాల్సిన విషయం ఇది. సో మనిషి గొప్ప, వైరస్ గొప్ప? కనపడని వైరస్ అగ్రరాజ్యాలంతటి వాడిని మందుల కోసం వెంపర్లాడే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు మనిషిని ఏ టెక్నాలజీ కాపాడింది? టెక్నాలజీతో పరుగులు పెడుతున్నాం కదా, మనకు ఒళ్ళు తెలియని పరుగులు. స్పృహ లేదు, శరీరం పైన స్పృహ లేదు, ఎక్కడున్నామని తెలియటం లేదు, పరిగెడుతున్నాం. నిద్ర లేదు, తిండి లేదు. ఏ టెక్నాలజీ కాపాడింది? మనిషి ఏదో కనిపెట్టాను అనుకుంటున్నాడు. మనిషి నాలెడ్జ్ అంతే, లిమిటెడ్. ఓకే, 24/2020. 3 వైరస్లు కలిసి ఉన్నవి అని ఆనాడే చెప్పాను. వీటిలో దేనికి మెడిసిన్, వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు? ఇండియాకు సంబంధించి ఆ మూడింట్లో ఏది ఎవరిలో ఎక్కువ ప్రభావం చూపిస్తోంది? ఆ లక్షణాలు ఉంటాయి. అప్పటికి ఇది స్ట్రాంగ్గా ఉందో దాని ప్రభావం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, గురుగారు చెప్పిందంటే ఇంకోసారి చదువుతాను. 3 వైరస్లు కలిసి ఉన్నాయి అని ఆనాడే చెప్పాను. వీటిలో దేనికి మెడిసిన్ ఆర్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు? వ్యాక్సిన్ ఒకటి తయారు చేస్తున్నారు, కానీ ఉండేవేమో 3 వైరస్లు ఉన్నాయి. అంటే మీరు వ్యాక్సిన్ ఏ వైరస్ తయారు చేస్తున్నారు? ఎగ్జాంపుల్ ఏబిసి అనుకుందాం. 3 వైరస్లకి ఏబిసి అని అనుకుందాం. మనం వ్యాక్సిన్ తయారు చేసింది బికి చేశారు అనుకోండి. ఒక మనిషిలో బి వైరస్ వచ్చింది అనుకోండి. ఆ బి వైరస్ ఉన్న మనిషికి ఈ వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, అది వాళ్లకు పనిచేస్తుంది.
బట్ వాట్ అబౌట్ ఏ అండ్ సి? అంటే వీళ్ళు ఏ వైరస్ చేస్తున్నారు అన్నది వీళ్ళకే తెలియని పరిస్థితులు ఉంది. మూడింట్లో ఏది ఎవరిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందో ఆ లక్షణాలు ఉంటాయి. అప్పటికి ఏది స్ట్రాంగ్ గా ఉందో దాని ప్రభావం చూపిస్తుంది. అంటే ఎయిర్ లో కూడాను ఏ వైరస్ అయితే ఎక్కువగా ఉంటుందో అదే దాని ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అందరి మీద. 5/5/2020 మనిషి కంటే ముందే వైరస్ ఉంది. అంటే నేచర్ ఎప్పుడైతే మొదలైందో అప్పటికే వైరస్ ఉంది. మనిషి కన్నా ముందు నుంచి వైరస్ ఉంది. అది చాలా సీనియర్. వైరస్ కి సంతానం ఉంటుంది కానీ కలిగే విధానం వేరు. దానికి చావు ఉండదు, మారిపోతూ ఉంటుంది. బ్యాక్టీరియా అలా కాదు. బ్యాక్టీరియా పుడుతూ చస్తూ ఉంటాయి. వీటికి సంతానం ఉంటుంది, కలిగే విధానం వేరు. ఈ కంట్రీలో ల్యాబ్లో తయారు అయింది ఆ 3 వైరస్లు కలిపారు. అంటే మన కంట్రీని ఎఫెక్ట్ చేసిన వైరస్లు 3 తీసుకొని దాన్ని కలిపి ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రయత్నం చేశారనమాట. అది కంట్రోల్ చేయలేకపోయారు. ఆ 3 వైరస్లు కలిపారు, అది కంట్రోల్ చేయలేకపోయారు. అది మామూలు వైరస్ కదా అని అనుకున్నారు సైంటిస్టులు. అది 2 నెలల్లో గాలిలో చక్కర్లు కొట్టి మనిషి బాడీ మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అయిన తర్వాత కానీ వారికి అర్థం కాలేదు. వాళ్ళకి అంతా తెలుసు కానీ చెప్పరు. అది గాలిలో ఉన్నప్పుడే కంట్రోల్ చేయగలిగితే ఇంత ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఎవరు? చైనాలో వాళ్ళు, చైనీస్ వాళ్ళు ఎప్పుడైతే డెవలప్ చేశారో దాన్ని ఫస్ట్ 2 years అది గాలిలోనే ఉంది. ఆ గాలిలో ఉన్నప్పుడే వాళ్ళు కంట్రోల్ చేసేస్తుంటే ఇంత విపత్తు వచ్చేది కాదు మనకి. కానీ వాళ్ళు చెప్పను లేదు, ఇలా చేశాము అని చెప్పను లేదు, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నము చేయలేదు. ఆ కంట్రీలో ఉన్నంత వరకు, అంటే చైనాలో ఆ కంట్రీలో ఉన్నంత వరకు సాలిడిటీ బాగా ఉంది. షేప్ని బట్టి పేరు పెట్టారు. సూర్యుడి చుట్టూ ఉన్న కరోనా లాగా ఉందని పేరు కరోనా అని పెట్టారు. ఆ కంట్రీ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి సాలిడిటీ బాగా తగ్గి 3గా విడిపోయి నిమోనియా ఏమో అమెరికాకు వెళ్ళిందంట. ఫ్లూ ఒకవైపు, ఎల్లో ఫీవర్ ఒకవైపుకు విడిపోయాయి. కోవిడ్ ట్రీట్మెంట్ నిమోనియాకు పని చేయదు. సైంటిస్ట్కి ఏమీ అర్థం కావడం లేదు. మీరు కూడా ఒకరు చెప్పింది మరొకరు నో అంటారు, మూడో వారు ముందు ఇద్దరిది నో అంటాడు. అంటే అందరూ వాళ్ళ ఈగోని సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి కోసం ఒకరినొకరు నో అని అనుకుంటారు అనమాట. పేపర్లో రాసింది ఊహలు, అది అనుమానాలకు దారి తీస్తుంది. వీళ్ళందరికీ అలా చెప్పి భయపెట్టడం వలన తెలియకుండా మనుషుల్లో రెసిస్టెన్స్ తగ్గింది. అంటే విషయం తెలిస్తే ధైర్యం ఉంటుంది. అసలు విషయమే తెలియనప్పుడు ఏ వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, దానికి ట్రీట్మెంట్ ఏమో తెలియదు, అన్ని కన్ఫ్యూషన్స్. కాబట్టి మనిషికి ఏమైంది? భయం వచ్చేస్తుంది. ఇది వస్తే ఏం చేయాలి, ఎలా వస్తుంది? ఎందుకంటే మా పేపర్లలో చెప్పే న్యూస్లేమో చాలా హడావిడిగా భయంకరంగా భయం కలిగించేవిగా ఉన్నాయి. అందుకని ఏమైంది? మనుషుల్లో ఒక విధమైన భయం మొదలైంది అన్నమాట. ల్యాబ్లో తయారు చేసేవి వేరుగా ఉంటాయి, వాటి తయారు అయినవి వేరుగా ఉంటాయి. ల్యాబ్లో తయారు చేసే వైరస్ వేరుగా ఉంటాయి, వాటికంతా అవే నేచర్లో డెవలప్ అయ్యే వైరస్ వేరుగా ఉంటాయి. వైరస్ పోయిన తర్వాత వీటికంటే ముందు పెద్ద వైరస్లు వచ్చాయి, కొన్ని లక్షల మంది చనిపోయారు. అంటే మన భూమి చరిత్రను తీసుకుంటే హిస్టరీలో చాలా వైరస్లు, అంటే ఫ్లూ అని, స్వైన్ ఫ్లూ అని, అలా ఒక్కొక్క దేశాలు, అంటే ఒక్కొక్క అర్ధ దేశాన్ని తీసేసే అంతగా ఇన్ఫ్లుయెన్షియల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి మనకు ఇంతకు ముందు కూడా. కానీ వాటి ఎఫెక్ట్స్ తగ్గిపోయిన లక్షల మంది చనిపోయారు. జూన్ జూలై వరకు ఎఫెక్ట్ ఉంటుంది. మందు తాగిన తర్వాత హ్యాంగ్ ఓవర్ ఎలా ఉంటుందో వైరస్ పోయిన తర్వాత దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది కొంతవరకు. కరోనా పోయింది తర్వాత వేరే వస్తాయి. అంటే అప్పుడే కరోనా ఎఫెక్ట్ తగ్గింది, బికాస్ రెసిస్టెన్స్ తగ్గిపోయింది కదండి. ఒకటి రెసిస్టెన్స్ తగ్గిపోయింది, సెకండ్ ఏంటి, మనుషుల్లో భయం పట్టుకుంది. ఈ రెండిటి వల్ల వేరే వైరస్ వచ్చి ఎఫెక్ట్ చేస్తాయి కరోనా కాకుండా అని చెప్తున్నారు అనమాట. 7/5/2020
ప్రస్తుతం అమెరికాను వీడి సెకండ్ రౌండ్ లో ఫ్లూ నిమోనియా రూపంలో ఆల్రెడీ రష్యా మంగోలియాలో ఉంది. అప్పుడే చెప్పారు. అప్పుడు ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరుగుతూ ఉందో అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఫ్లూ రూపంలో వెళ్తోంది, ఇది యాక్చువల్గా కరోనా కాదు. యాక్చువల్లీ సైంటిస్టులు డాక్టర్లు గుర్తించలేక దాన్ని కరోనా పద్ధతిలో ట్రీట్ చేస్తున్నారు, కానీ ఇది కరోనా కాదు అని చెప్పారు. ఇది అప్పర్ పార్ట్ విడిపోయేసరికి ఫ్రీగా తిరుగుతోంది. వాళ్ళు వైరస్ తయారు చేసేటప్పుడు ఆ వైరస్ ని పట్టుకోవడానికి ఒక క్యాప్సూల్ చేస్తారండి. అంటే దాని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి, అది డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండడానికి దానికి ఒక క్యాప్సూల్ ప్రిపేర్ చేస్తారు. ఆ పైన కోట్ పోయింది కాబట్టి ఇదేమైంది, వైరస్ ఫ్రీగా గాలిలో తిరగడం మొదలైంది అనమాట. విడిపోయేసరికి ఫ్రీగా తిరుగుతుంది. అది ఇప్పుడు సెంట్రల్ పార్ట్ అరబ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ లోకి వస్తుంది. ఇప్పటి వరకు రాని కంట్రీస్ లో కూడా వెళ్తుంది. సదర్న్ పార్ట్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అది జూన్ వరకు ఉంటుంది. దాని ఎఫెక్ట్ జూన్ వరకు ఉంటుంది అని చెప్పారు అనమాట. 8/5/2020. ఓకే. కూరగాయలు వామ్ వాటర్ లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి పావు గంట ఉంచి తర్వాత మంచినీరుతో కడిగి తుడిచి వాడుకోవాలి. యూ హ్యావ్ టు యాడ్ వామ్ వాటర్, a pinch of salt, pinch of turmeric, and keep it for 15 minutes. Then you wash it and then use all the vegetables particularly. Okay. అప్పుడు పైన ఏ వైరస్ ఉన్నా పోతుంది. మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి వైరస్ ప్రూఫ్, బ్యాక్టీరియా ప్రూఫ్ చేసుకొని వాడాలి. పసుపు కొమ్మలతో పట్టించినదే పని చేస్తుంది. షాప్ లో పౌడర్ కలుపుతారు, దాని ఎసెన్స్ పోతుంది, అది పని చేయదు. మనమేమో మార్కెట్లో తెచ్చేసుకొని పసుపు వేసేసుకొని మేము వాడేసాము, మేము ప్రొటెక్టెడ్ అని సంతోషంగా ఫీల్ అవుతాం. కాదంట, కొమ్ములు తెచ్చుకొని పసుపు మనం తయారు చేసుకోవాలి, ఆ పసుపుని మనం వాడుకోవాలి. 8/5/2020. పూర్వం ఆడవారు కాళ్లకు గుమ్మాలకు పసుపు రాసేవారు. వారు ఎక్కువగా తడిలో తిరుగుతారు కనుక అందుకే వైరస్ బ్యాక్టీరియా లోపలికి రాకుండా అలా చేసేవారు. కొన్ని ఆచారాలు యాంటీవైరస్, యాంటీ బ్యాక్టీరియల్ చేయడానికి పేడ, కల్లాపి చల్లేవారు, సున్నంతో ముగ్గు వేసేవారు. ఇవన్నీ ఆ వైరస్ బ్యాక్టీరియాకి నెగటివ్గా పనిచేసి లోనికి రాకుండా చేయడానికి కాపాడేవారు, ఉపయోగించేవారు ఈ పద్ధతులని. ఏంటి? ఇంటి ముందు కల్లాపి చల్లడం, ముగ్గులు వేయడం, పాదాలకు పసుపు రాసుకోవడం, గడపలకి పసుపులు రాసుకోవడం, ఇవన్నీ కూడాను కేవలం వైరస్, బ్యాక్టీరియా లాంటి క్రిములు ఏవి శరీరంలోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి. వెంటనే లేకపోతే ఇంక జబ్బేం వస్తుంది? ప్రొటెక్షన్. అదే గురువు గారి పాలసీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఎప్పుడు నన్ను అడిగేవారు అనమాట, నాగేశ్వరి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం గొప్ప విషయమా, రాకుండా కాపాడుకోవడం విషయమా, ఆ వస్తుందన్నది తెలిసి దాని ఆరిజిన్లోనే తీసేయడం ముఖ్యమా అని అడిగారు. అందరూ ప్రివెన్షన్ గురించి ఆలోచిస్తుంది ప్రపంచం అంతా, కానీ గురువుగారు ఆరిజిన్ గురించి ఆలోచిస్తారు. ఎక్కడ మొదలవుతుందో అక్కడే తీసేస్తాయి. ఇంకా ప్రివెన్షన్ అక్కర్లేదు, ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదు. ఇది సమస్యలకు కూడా వర్తిస్తుందండి. గురువుగారి సజెషన్ ఇది. 24/7/2020. కోవిడ్ తగ్గిపోయింది, వైరస్ మాత్రమే మిగిలింది. అంటే ఏమిటండి? కోవిడ్ తగ్గిపోయింది, వైరస్ మాత్రమే మిగిలిపోయింది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఇక్కడ గురువుగారి వర్డ్స్ ఎలా ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కోవిడ్ తగ్గిపోయింది, వైరస్ మాత్రమే మిగిలింది. వైరస్ ఇట్ ఈస్ జస్ట్ మైక్రో లెవెల్ స్ట్రక్చర్ అండి. అది దాని ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు, కానీ దానికి ఒక యాంటీజెన్ అనే ఒక స్ట్రక్చర్ యాడ్ అవుతుందండి. యాంటీజెన్ అనే స్ట్రక్చర్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో, అది ఎప్పుడు మన శరీరంలోకి వెళ్తుందో మన బాడీలో డిసీజ్ అంటే జబ్బు రావడానికి కారణమైన రియాక్షన్స్ ని ఆ యాంటీజెన్ తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా తీసుకుందాం. కరోనా తీసుకుంటే ఏమవుతుందండి? కరోనా వైరస్ ఏం చేస్తుంది మనకి? బేసిక్గా లంగ్స్కి వెళ్ళి లంగ్స్లో ఊపిరి ఆడకుండా మనిషికి ఆక్సిజన్ అందకుండా స్ట్రగుల్ చేస్తుంది.
ఏమవుతుందంటే జ్వరంలో వచ్చేటప్పుడు మనకు వేడి కలుగుతుంది, తర్వాత బాడీ ఏక్స్ ఉంటాయి. ఇవన్నీ రావడానికి కెమికల్ ట్రాన్స్మిటర్స్, ఇవి ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అంటారండి. ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అంటారు. ఆ ఫ్యాక్టర్స్ ని బాగా పెంచేసినందువలన శరీరం అంతా రియాక్ట్ అయిపోయి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్. ఇప్పుడు మనకి ఒక గాయం తగిలింది చేతి మీద, ఆ గాయం తగిలినప్పుడు వాపు వస్తుంది, దానికి నొప్పి ఉంటుంది, అవునా? ఆ వాపుకు నొప్పికి కారణాలు ఈ ఇన్ఫ్లమేటరీ కెమికల్సే అన్నమాట. ఇలా ఒక చిన్న గాయానికి అంత నొప్పి అంత వాపు ఉందంటే, ఇలాంటి రియాక్షన్ శరీరం అంతా జరిగింది అంటే అప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. శరీరం అంతా రియాక్ట్ అయిపోయి ఇన్ఫ్లమేటరీ రియాక్ట్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చి బాడీ ఏక్స్తో శరీరంలోని లోపలి స్ట్రక్చర్స్ ఏవి పని చేయకుండా మందగించడము, ఒక స్థితిలో పని చేయడం మానేయడం వల్ల చావు అన్నది ఏర్పడుతుంది అనమాట. సో అలాంటి జబ్బు చేసే కారకమైన యాంటీజెన్ అనేది లేదు, వైరస్ మాత్రం ఉంది అని తెలియజేస్తున్నారు. అంటే ఒక చిన్న 2 అక్షరాల మధ్యన ఎంతటి మీనింగ్ ఉందో చూడండి. ఎప్పుడైనా గురువుగారు సందేశాలు ఇచ్చినప్పుడు దాని మధ్యలో ఉన్న ఒక మీనింగ్ కన్వే చేస్తారు గురువుగారు. ఎప్పుడు కొంచెం డీప్గా అనలిటికల్గా ఆలోచించాలి, చూడాలి. కంగారు పడాల్సిన అవసరం లేదు, కేసెస్ ఎక్కువ ఉన్న డేంజర్ లేదు. 26/7/2020 అండి. కరోనా ఒరిజినాలిటీ డిస్టర్బ్ అయింది అంటే ఒరిజినాలిటీ, కరోనాని దాన్ని ఎందుకు భయపడ్డాం మనం? అది జబ్బు చేసే కారణం దానిలో ఉన్నందువల్ల మనం భయపడ్డాం, అవునా? దానికి ఒరిజినల్ గా జబ్బు చేసే నేచర్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. ముందు చెప్పారు కదా, కోవిడ్ లేదు, వైరస్ మాత్రమే ఉంది, కాబట్టి డిస్టర్బ్ అయింది, ఫోర్స్ తగ్గింది. అంటే ఆ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ శరీరంలో కలిగించే కెపాసిటీ ఏదైతే ఉందో యాంటీజెన్ స్థాయి తగ్గింది, కాబట్టి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కూడా ఫోర్స్ తగ్గిపోయింది అనమాట. ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఫోర్స్ తక్కువ, రెసిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల ఇలా ఉంటుంది. యాక్చువల్లీ వైరస్ లో పెద్ద ప్రాబ్లం లేదండి, వైరస్ యొక్క ఎఫెక్ట్ బాగానే తగ్గిపోయింది. కానీ మనలో రెసిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల, భయం ఎక్కువ ఉండడం వల్ల అనవసరంగా మనం బలైపోయాం. చాలా వరకు హార్ట్ అటాక్స్ తోనే చాలా మంది పోయారు. కరోనా వస్తుంది, అంబులెన్స్ సైరన్ వినిపిస్తే ఇక్కడ ఒక హార్ట్ అటాక్ జరిగిపోయేది. అలానే చాలా వరకు చనిపోయారు జనం. మాస్క్ పెట్టుకుంటే వైరస్ రాదు, రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్తున్న సైంటిస్టులు మాస్క్ పెట్టుకుంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యేటప్పుడు జనరేట్ అయ్యే హీట్ వలన హీట్ అండ్ లొకేట్ అవ్వటంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పరే. కరోనాని ఇంకొక పాయింట్ ఫాలో అయింది, మ్యూకార్మైకోసిస్ అని. మ్యూకార్మైకోసిస్ 48 అవర్స్ లోపల మొత్తం ఊపిరి నాళాలన్నింటినీ క్లోజ్ చేసేసి ఫంగస్ అంతా పెరిగిపోయి అసలు ఊపిరి ఆడకుండా మనిషిని సఫకేట్ చేసి డెత్ అయ్యేటట్టు చేసింది. అది ఎందువల్ల వచ్చిందంటారు? అది కరోనా కాంప్లికేషన్ కాదండి, అది కరోనా కాంప్లికేషన్ కాదు, కరోనాకు వాడే మాస్కుల వల్ల వచ్చిన కాంప్లికేషన్. అండ్ ట్రీట్మెంట్ కూడా కరోనాకి 5 లక్షలు అవుతే మ్యూకార్మైకోసిస్కి 20 lakhs రూపీస్ అయింది ఒక్కొక్క పేషెంట్. అంత హై రిస్క్కి సబ్జెక్ట్ అయ్యాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గురువుగారు ఈ మాట చెప్తున్నారు. ఎప్పుడైనా ఫంగస్ మాయిస్ట్గా వాముగా ఉన్న ప్లేసెస్లో చక్కగా వెతుకుతుంది. మనం ఏం చేస్తున్నాం? మాస్క్ వేసుకుంటున్నాం, తేమ ఉంది ముక్కులో, అవునా? ఇంకోటి ఏమవుతుంది, మనం గాలి పీల్చుకుంటున్నాము, మాస్క్ ఉండడం వల్ల గాలి వదిలినా కూడా కొంతవరకు కార్బన్ డైఆక్సైడ్ హీట్ వెనక్కి కొడుతుంది, మన నాస్ట్రిల్స్లోకి వెనక్కి వెళ్తుంది. చల్లగా నార్మల్ టెంపరేచర్లో ఉండవలసిన నాస్ట్రిల్స్ ఈ మాస్క్ వేసుకోవడం వల్ల టెంపరేచర్ పెరిగి ఏమైంది, మంచి కల్చర్ ప్లేస్ అయిపోయిందండి మ్యూకార్మైకోసిస్. అందుకే అంతటి విపత్తును మనం చూడాల్సి వచ్చింది. దాన్నే గురుగారు ప్రశ్నిస్తున్నారండి. మాస్క్ పెట్టుకుంటే వైరస్ రాదు, రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్తున్న సైంటిస్టులు మాస్క్ పెట్టుకుంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యేటప్పుడు జనరేట్ అయ్యే హీట్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడరే. గురుగారు ఏమన్నా సైంటిస్టా, డాక్టరా? మరి ఎలా చెప్పారండి? మరికి ఎలా తెలిసింది?
ఈ విషయం ఏ సైంటిస్ట్ మాట్లాడలేదు. మీరు కావాలంటే కరోనా హిస్టరీ మొత్తం తీసి చెక్ చేయండి. ఏ సైంటిస్ట్ ఏ కంట్రీ నుంచి ఎవరు మాట్లాడలేదు ఈ విషయం. ఒక్క గురువు గారు మాత్రమే చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుందా మీరు ఎవరితో ఉన్నారు అని? కాన్ఫిడెన్స్ అనిపిస్తోందా? థర్డ్ 8/2020 అండి. ప్రస్తుత కరోనా కల్లోలం మానవజాతి మొత్తాన్ని క్షోభ పెడుతోంది. భూగోళం గందరగోళం అయింది. అంతర్జాతీయ ఆపదగా వ్యాపించింది. మనిషి సైన్స్ జ్ఞానాన్ని సవాల్ చేస్తుంది. మనిషి యొక్క సైన్స్ జ్ఞానాన్ని ఏది కరోనా సవాల్ చేస్తోంది. అయినా సమాధానం లేదు. అంటే మనిషి దగ్గర ఇంకా సమాధానం లేదు. వైరస్ భూలోకానిదే, పంచభూతాల ప్రకృతిలోని జీవ సూక్ష్మతలోనిదే. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? పంచభూతాల ప్రకృతిలోని జీవ సూక్ష్మతలోనిదే. అయినా దాని ద్వారా కలిగే అపకారాన్ని వారించే వైద్య జ్ఞానం కానీ సైన్స్ వృద్ధి కానీ కాలేదు. అయినా అంతరిక్ష సమాచారం అమోఘం, అద్భుతం. ఒక సర్కాస్టిక్ ఒక సెటైర్ వేశారు గురుగారు. అంటే ఆకాశాన్ని వెళ్తున్నాం, మార్స్కి వెళ్తున్నాం, మార్స్లో ఇల్లు కట్టడానికి కూడా ప్లాన్లు వేస్తున్నాం మనం. చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి దగ్గర నుంచి మేము ఐస్ ముక్కలు తెచ్చుకున్నాం, దాని గురించి రీసెర్చ్ కూడా చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. అన్నీ జరుగుతున్నప్పుడు, అంతరిక్ష యానం చేసే జ్ఞానమే వచ్చినప్పుడు, మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో జీవ సూక్ష్మత కలిగిన ఒక చిన్న వైరస్ గురించి మీరు కనుక్కోలేకపోయారా? మీ జ్ఞానము, మీ సైన్స్ ఎంతవరకు వృద్ధి చెందింది అని ఒక చిన్న చురక పెట్టారు మనిషి జ్ఞానానికి. ఓకే, కరోనా వైరస్ అవగాహనతో దానిని ఎదుర్కొనే మనోధైర్యం మనిషికి కలుగుతుందని ప్రచార ధ్యేయం అవ్వాలి. కరోనా వైరస్ అవగాహనతో, నేను ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను కదండి, నాలెడ్జ్ ఉందనుకోండి వైరస్ గురించి, మనిషికి ఒక ధైర్యం ఉంటుంది. ఏమన్నారు? కరోనా వైరస్ అవగాహనతో, ఆ వైరస్ గురించి సబ్జెక్టివ్ నాలెడ్జ్ కంప్లీట్ గా రావాలి. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ మనకు వస్తే దానిని ఎదుర్కొనే మనోధైర్యం మనిషికి కలుగుతుంది. ప్రచార ధ్యేయం అంటే ఆ విషయాన్ని మనం పబ్లిసిటీ చేయాలి. అది వదిలేశారు. ఆ విషయాన్ని పబ్లిసిటీ చేయలేదు, కానీ భయాన్ని మాత్రం బాగా పబ్లిసిటీ చేశారు. అందుకు విరుద్ధంగా అధైర్యం, అనుమానాలు పెరిగిపోతున్నాయి. దిక్కులేని శవాలు మిగిలిపోతున్నాయి. మానవత్వం లేకపోయినా రక్త సంబంధాలు, మరణానంతర ఆచార నమ్మకాలు కూడా మరుగైపోయాయి. ప్రాణభీతి అలాంటిది. మరి నాకు చావు వస్తుంది అంటే నాకు పిల్లలు వద్దు, నా భర్త వద్దు, ఎవరు వద్దు, నన్ను నేను కాపాడుకోవాలి. అంటే మనిషి ఎంత స్వార్థ జీవి అనేది నగ్న సత్యంగా మనకి కనిపించింది ఈ భూమి మీద. ఎక్కడున్నాం మనం అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఏం చెప్పేవారు న్యూస్ లో? ఇన్ని శవాలు మిగిలిపోయాయి, మనం ఇన్నిటి క్రిమేట్ చేయలేకపోతున్నాం, మనకి ఫెసిలిటీస్ లేవు. ఏమిటండి? ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాదండి, శవాలను క్రిమేట్ చేసుకోవడానికి స్థలం లేదు మనకు, అండ్ ఫెసిలిటీస్ లేవు. ఆ విషయాన్నే గురుగారు చెప్తున్నారు. అనుమానాలు పెరిగిపోతున్నాయి, దిక్కులేని శవాలు మిగిలిపోతున్నాయి, మానవత్వం లేకపోయినా రక్త సంబంధాలు, మరణానంతర ఆచార నమ్మకాలు కూడా మరుగైపోతున్నాయి. రక్త సంబంధాలు లేవు, ఆచార నమ్మకాలు లేవు. మరి ఈ జంక్షన్ లో ఒక మాట ఆచార నమ్మకాలు లేవు అని గురుగారు మాట అడిగారు. మరి ఒకరు చనిపోతే ఇంత ప్రొసీజర్ చేయాలి అనేసి, ఇంత ఖర్చు పెట్టాలి, ఇన్ని ఫంక్షన్లు చేయాలి, ఇంత ఆర్భాటం చేయాలి అనే ఆచార వ్యవహారాలన్నీ ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి మనకు నడిచి వస్తుంది కదా. మరి అవన్నీ ఎక్కడికి పోయినాయి? మరి అవి చేయకపోతే వాళ్ళు చనిపోలేదా? మరి వాళ్ళు ఎక్కడున్నట్టు? ఒక్కసారి మనందరినీ ఈ ఆచార వ్యవహారాల పట్ల కూడా మనసు పెట్టి ఆలోచించండి అని మరి గుర్తు చేస్తున్నారు గురుగారు. ప్రాణభీతి అలాంటిది. మరి
తన తరువాతే తన వారు. ఇది మానవ జీవి ప్రత్యేకత సుమా. తన వరకు వస్తే గాని తనకు తెలియదు అని ఒక మాట ఉంది. ఏ విషయమైనా అది మనిషికి సంపూర్ణంగా వర్తిస్తుంది. మానవత, ఆత్మీయత మనిషిని మహనీయుని చేస్తాయి. మానవ ప్రత్యేకతను నిరూపిస్తాయి. అందుకు భిన్నంగా స్వార్థం, భయం, పిరికితనం మనిషిలోని టాలెంట్ని సైతం గుడ్ ఫర్ నథింగ్ గా దిగజార్చి వేస్తుంది. ఏమంటున్నారు? మానవత, ఆత్మీయత మనిషిని మహనీయుని చేస్తాయి. మానవ ప్రత్యేకతను నిరూపిస్తాయి. ఎందుకంటే మానవత అనేది మన సహజ గుణం కాబట్టి. అందుకు భిన్నంగా స్వార్థం, భయం, పిరికితనం మనిషిలోని టాలెంట్ని సైతం గుడ్ ఫర్ నథింగ్ గా దిగజార్చి వేస్తాయి. 3/8/2020 అండి. శ్రావణ పౌర్ణమి దివ్య సందేశం, విజయవాడ. సో బీ బ్రేవ్ అండ్ డేర్, బివేర్ అండ్ అవేర్. ఏమన్నారు? సో బీ బ్రేవ్ అండ్ డేర్, బివేర్ అండ్ అవేర్. స్ట్రైవ్ టు లివ్ ఇన్ ఎ లైవ్లీ, లవ్లీ అండ్ జోవియలీ. జీవితాన్ని ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎవరైనా ఉంటారని నేనైతే అనుకోవట్లేదండి. చుట్టూ మరణాలు, కష్టాలు, బయటికి వెళ్ళాలంటే భయం, గాలి పీల్చుకోవాలంటే కూడా భయపడే మనకు ఎంతటి స్ఫూర్తినిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నారు? స్ట్రైవ్ టు లివ్ ఇన్ లైవ్లీ, లవ్లీ అండ్ జోవియలీ, ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ కాస్డ్ బై ద క్రూయల్ కరోనా వైరస్. ఏది ఎలా ఉన్నా మనం మాత్రం హ్యాపీగా ఉందామని చెప్తున్నారు. ఎందుకు? దాని వెనకల వారి భరోసా ఉంది కాబట్టి. ఎందుకు? దాని వెనుకల నేనున్నాను అన్న వారి భరోసా ఉంది కాబట్టి మనకు వారిచ్చిన ధైర్యం అది. మనసుకు ధైర్యం, సెల్ఫ్కి స్థైర్యం, శరీరానికి స్వస్థతతో పాటు పోరాట శక్తిని కలిగిస్తున్నప్పుడు కరోనా వైరసే కాదు, జీవిత సునామీ కూడా మనిషి చేతిలో ఓడిపోవలసిందే. ఏమంటున్నారండి? మనసుకు ధైర్యం. పూర్తి కుటుంబానికి ఏం కావాలండి? మనసుకు ధైర్యం, సెల్ఫ్కి స్థైర్యం, శరీరానికి స్వస్థత పాటు పోరాట శక్తిని కలిగి ఉన్నప్పుడు కరోనా వైరసే కాదు, జీవిత సునామీ కూడా మనిషి జీవితంలో ఓడిపోవలసిందే. మనోస్థైర్యం అంటారు. 12/8/2020 అండి. క్విక్ రెస్పాన్స్ డిస్పోజ్ టీమ్స్ ని ఏర్పాటు చేస్తే బాగుండేది. చనిపోయిన డెడ్ బాడీస్ ని వెంట తీసుకువెళ్ళి ఎలక్ట్రిక్ దానిలో పెట్టేస్తే సరిపోయేది. ఒక వైరస్ వచ్చింది బాడీలోకి, అతను చనిపోయాడు అంటే అతనిలో వైరస్ బాగా డెవలప్ అయ్యి అంతటా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అంటే లోపల చాలా వైరస్ ఉంటేనే కదా మరి చనిపోయిన తర్వాత అవన్నీ గాలిలో కలిసాయి, స్ప్రెడ్ అవుతుంది. ఇలా మనుషులే ఎక్కువ చేసుకుంటున్నారు. ఏం చెప్పారు? ఏదైనా కూడాను ఒకవేళ చనిపోయినా కూడా క్విక్ రెస్పాన్స్ ఉండాలి. టీమ్స్ అలా డిస్పోజ్ చేసే, అంటే చనిపోయిన వాళ్ళని క్విక్ గా డిస్పోజ్ చేసే ఒక టీమ్స్ ని రెడీ చేసుకోవాలి. ఏమంటున్నారంటే వాళ్ళు చనిపోయాడు అంటే ఆ మనిషి బాడీలో వైరస్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల శరీరం డ్యామేజ్ అయి మరణం సంభవించింది అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ శరీరాన్ని ఎక్కువసేపు బయట వదిలిపెడితే ఆ వైరస్ అని మళ్ళీ గాలిలో కలిసి ఇంకా కొందరిని ఇన్ఫెక్ట్ చేసే ప్రసక్తి వస్తుంది. కాబట్టి అలా కాకుండా వెంటనే డిస్పోజ్ చేసి ఎలక్ట్రికల్ సినర్లో, అది కూడా చెప్పారు, ఎలక్ట్రికల్ దీంట్లో కాల్చాలి అని చెప్పారు. మన వాళ్ళు ఏం చేశారండి? పెద్ద పెద్ద గుంతలు తీసి ఒక 20 మందిని వేసి మూసిపెట్టారు. అది జరిగింది. ఓకే, అది ఏమన్నారు? మనుషులే ఎక్కువ చేసుకున్నారు. ఈ జబ్బుని ఏం చేసుకున్నారండి? మనుషులే చేతులారా ఎక్కువ చేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, గురువుగారి విషయాలన్నీ మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకున్నాం అంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా ఫ్యూచర్లో లైఫ్లో ఎక్కడన్నా వస్తే మనం ఏం చెయ్యాలి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఈ జ్ఞానం మనకి దీవిటిలాగా దారి చూపగలగాలి.
అందుకోసమే ఈ విషయాన్ని ఇక్కడ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇంతకన్నా ముందు ఇంకా పెద్దవి రాబోతున్నాయండి జీవితంలో, మానవ చరిత్రలో ఇంతకన్నా పెద్దవి రాబోతున్నాయి అని గురువుగారు ఆల్రెడీ చెప్పారు. గురుగారు 200 years హిస్టరీ ఆఫ్ అర్త్ ని చెప్పి రికార్డ్ చేయించి పెట్టారు. సో ఇంతకన్నా పెద్దవి రాబోతున్నాయి మనకి. అలా అందుకోసమే మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, అన్ని విధాల పరిపూర్ణ ఆరోగ్యము అన్నీ కావాలి మనకు. ఎందుకంటే గడ్డు కాలం ముందు ముందు చాలా ఉంది కాబట్టి దాన్ని ఫేస్ చేసుకోవడానికి సంసిద్ధం కండి అని ఒక విధంగా వార్నింగ్ ఇస్తున్నారు మనందరికి. అర్థమైందండి? బోర్ కొట్టిస్తున్నానా? 39/2020 అండి. వైరస్ ప్రభావం, దాని విశాలతతో దాని వేగం బడి అపకార శక్తి క్రమంగా తగ్గిపోతూ ధర్మిల ప్రకృతి సంగమమే. ఏదైతే ప్రకృతి నుంచి వచ్చిందో ఈ చిన్న వైరస్ మళ్ళీ తిరిగి ప్రకృతిలోనే కలిసిపోతుంది. ఈ స్థితిలో దాని బాధితుల సంఖ్య పెరిగిన, అంటే నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, నంబర్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ పెరిగిన ప్రాణహాని మాత్రం తక్కువ స్థాయిలో ఉంటుంది. మనిషి లాభం మరో విధంగా ఉండవచ్చు కూడా. సాధారణంగా భయం, పిరికితనం మనిషికి అంతఃశత్రువులు. భయం, పిరికితనం మనిషికి అంతఃశత్రువులు. మనిషిని ముందుకు పోనివ్వండి. మన కాళ్ళకు మనమే సంకెళ్ళు వేసుకొని ఎవరో వేశారు, వాళ్ళు వచ్చి తీస్తారు, నేను బయటికి వెళ్తానన్న ఒక అపనమ్మకంతో జీవితం గడపడం, పిరికితనాన్ని, భయంని మనం పెంచుకుంటే. ఎందుకంటే అది ఎవరో వస్తారన్న ఆశపడుతూ ఎదురు చూడడంలో జీవితం గడిచిపోతుంది. కానీ అది మనకు తెలియతే అర్థం కావటం లేదు, దాన్ని మనమే తీయాలి అని. మనలో ఉన్న భయాన్ని, పిరికితనాన్ని మనమే బయటికి తీసుకెళ్ళాలి. The fright and the cowardice are the internal fears. మనిషి మానసిక శక్తిని, శారీరక ఇమ్యూనిటీని హరింపజేస్తాయి. సో బీవేర్ ఆఫ్ దెమ్. ఏవి? ఫ్రైట్ అంటే భయం, కవర్డినెస్ అంటే పిరికితనం. ఈ రెండు ఇంటర్నల్ ఫోర్స్ అంటే ఎంత శత్రువుల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో చెప్పారండి. మనిషి మానసిక శక్తిని, శారీరక ఇమ్యూనిటీని హరింపజేస్తాయి. బీవేర్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ అని. 2/10/2020 అండి. దోమ ఉంది అంటే మన సైన్స్ జ్ఞానం ఎంతవరకు ఉంది అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు గురుగారు. దోమ ఉంది, ఎన్నో మందులు వచ్చాయి మార్కెట్లో, అయినా పోవటం లేదు అంటే సైంటిస్ట్కి దోమ సంగతి ఇంకా తెలియదనే కదా. మలేరియా 100 సంవత్సరాల నుంచి ఉంది, అయినా పోలేదు అంటే వారికి, అంటే సైంటిస్టులకి ఇంకా తెలియదనే కదా. అంటే దోమ గురించి ఇంకా వారికి తెలియదు కదా అని అడుగుతున్నారు అనమాట. ఆ సంగతి తెలిస్తే ఎన్నో రోగాలు, డెంగ్యూ, మలేరియా ఎక్సెట్రా రాకూడదు కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయి? వైరస్ వచ్చిపోయినా ఇంతవరకు మందు లేదు. మనకి వైరస్ ఫోటో కూడా చూపిస్తున్నారు, మరి మైక్రోస్కోప్లో చూసి ఉంటారు, మరి దాని ఫోటో చూసి అది ఎలా ఉందో కూడా చెప్పారు, అయినా మందు రాలేదు. ఫోటో చూస్తారు కానీ దాని ఫంక్షనాలిటీ వాళ్ళకి అర్థం అవ్వలేదు అని అర్థం. గాలి ద్వారా వస్తుంది అన్నారు, మాస్క్ కట్టుకొని వారు కూడా పోయారు. మాస్క్ కట్టుకొని సైంటిస్టులు, డాక్టర్లు కూడా పోయారు అని చెప్తున్నారు అనమాట. అంటే అది పని చేయలేదనే కదా. అంటే మాస్క్ పెట్టుకోవడం సొల్యూషన్ కాదు కదా అని అంటున్నారు. 1/12/2020 అండి, 2020, 1/12/2020. గుండె, గొంతు జలుబు అని, ముక్కు జలుబు అని 2 రకాలు ఉంటాయి. జలుబులు ఎన్ని ఉంటాయండి? గొంతు జలుబు ఒకటి ఉంటుందంట, ముక్కు జలుబు ఒకటి ఉంటుందంట, 2 జలుబులు ఉంటాయండి. గుండె, గొంతు జలుబు డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఛాతీలో ఏర్పడే కఫానికి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. గొంతులో ఏర్పడే కఫానికి వాటర్ సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే లిక్విడిటీ ఉంటుంది అనమాట. దానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో డాక్టర్ దగ్గరకు వెళితే అదే అంటారు. యుఎస్ఏలో సెకండ్ వేవ్ అంటున్నారు, అప్పటి వైరస్ కాదు, ఇప్పుడు న్యూమోనియా లక్షణాలు ఉన్నది, అది లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది అన్నారు కదా. అమెరికాకు న్యూమోనియా వెళ్ళిందని ఎప్పుడు చెప్పారు? స్టార్టింగ్ లోనే చెప్పారు.
సో దాన్ని న్యూమోనియా అని వాళ్ళు గుర్తించడం లేదు అని చెప్పడానికి ఇంకొక సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్తున్నారు ఇక్కడ. 23/4/2021. ఈ కాలంలో వచ్చే వర్షాలు అంత మంచివి కాదు. అప్పుడే వర్షాలు మొదలయ్యాయి మనకి. ఏప్రిల్ అండి. ఈ కాలంలో వచ్చే వర్షాలు అంత మంచివి కావు, ఇన్ఫెక్షన్ వస్తాయి. అది వైరస్ కి ఎంకరేజ్మెంట్. ఆ వైరస్ అనే కాదు, ఇప్పుడు అది ఆన్లో ఉంది కనుక ఇది ఇన్ఫెక్షన్ రాకుండా ఇంటి ఆవరణలో డెటాల్ ఆర్ పసుపు నీళ్లు చల్లటం, శానిటైజర్స్ వాడటం, సాంబ్రాణి పొగ వేయటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటండి? డెటాల్ లాంటివి స్ప్రే చేయడం, శానిటైజర్స్ స్ప్రెడ్ చేయడం, తర్వాత సాంబ్రాణి వేసుకోవడం, ఇవన్నీ కూడాను మనం జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే టూ మచ్ గాలి లోపలికి రాకుండా రూమ్ కి అవసరమైనంత గాలి వచ్చేలా ఫెసిలిటేట్ చేసుకోవాలి. అప్పుడు చెప్పారు, ఏప్రిల్లో చెప్పారు ఈ మాట. 1st May 2021 జన్మదిన దివ్య సందేశం విజయవాడ. భూగోళ వ్యాప్తంగా ప్రాణాంతకంగా ఉన్న వైరస్ విపత్తు తిరిగి వచ్చిన గతమే. అంటే ఏం చేశారండి? మనిషి చేసిన ప్రాబ్లం వలన మనందరికి ప్రాబ్లం వచ్చింది. అంటే తిరిగి వచ్చిన గతమే అంటే మళ్ళీ మనిషి చేసిన తప్పు వల్లనే మళ్ళీ మనకు తిరిగి వచ్చింది. మనిషి నిర్లక్ష్యమే, అజాగ్రత్తే వైరస్ శక్తిని పునరావృతం చేసింది. ప్రాణాపాయ స్థితినైనా ప్రయోజనంగా మార్చుకోగల అవకాశ స్వార్థం బాధితులలో భయాన్ని పెంచి ప్రాణ నష్టానికి కారణమవుతుంది. అంటే ఒక మనిషి అవసరాన్ని, కష్టాన్ని వేరే వాళ్ళు ఏం చేసుకుంటున్నారని వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఎవరెవరు? మీడియా, డాక్టర్లు, సైంటిస్టులు, వ్యాక్సిన్ వాళ్ళు, మెడికల్ ఫార్మసీ వాళ్ళు అందరూ, అండ్ మాస్కులు అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా ఒక విధంగా చూడాలండి. సో వీళ్ళందరూ కూడా దాన్ని వాళ్ళ స్వార్థం కోసం దీన్ని ఇంకొక డైరెక్షన్ లో ఇంకొక రకంగా పోర్ట్రే చేస్తున్నారు. సమీప వ్యాప్తత ప్రస్తుత వైరస్ ప్రధాన లక్ష్యం. అంటే దగ్గర ఉన్న వాళ్ళకి వ్యాప్తిస్తుంది అని. అందుచేత మనసులు దగ్గరగా ఉన్న మనుషుల మధ్య దూరం పెరగాలి. మనసులు దగ్గరగా ఉన్న మనుషుల మధ్య దూరం పెరగాలి. మనిషిలోని భయాన్ని తగ్గించి యోగాసన ప్రాణాయామ సాధన ద్వారా శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రయత్నం చెయ్యాలి. మనసులో భయాన్ని దూరం చేసుకోవాలి. యోగా ప్రాణాయామ మెడిటేషన్ ద్వారా రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఆషాఢ ప్రారంభానికి ప్రస్తుత వైరస్ ప్రాణాపాయ స్థితి తగ్గిపోయే అవకాశం ఉంది. నమ్మకం, ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని కలిగిస్తుంది. మనం ఎందుకంటే అంత ధైర్యంగా తిరిగేసాం అంత? ఎందుకంటే గురుగారు ఉన్నారన్న ఒక విశ్వాసం, నమ్మకం. అందుకే గురుగారు అంటున్నారు, ఆత్మవిశ్వాసం, నమ్మకం ధైర్యాన్ని కలిగిస్తుంది. ద బిలీఫ్ గివ్స్ రిలీఫ్. గురుగారు అన్న ఒక బిలీఫ్ మనకి జీవితంలో వైరస్ పట్లనే కాదు చాలా విషయాల పట్ల గొప్ప రిలీఫ్గా ఉంటుంది. వారు ఉన్నారు, గైడ్ చేస్తున్నారు, వారు మనల్ని నడిపిస్తారన్న ఒక గొప్ప నమ్మకం. 16/5/2021 బాడీలో రెసిస్టెన్స్ ఉండడం, లేకపోవడం, ఈ రెండిటి వల్లే వైరస్ కి సంబంధించి అని క్లియర్ గా తెలుస్తున్నప్పుడు ఆ శక్తులు ఏం చేస్తున్నట్టు? రెసిస్టెన్స్ ఉంటే వైరస్ రాదు, రెసిస్టెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది అనేది క్లియర్ గా ప్రాక్టికల్ గా తెలుస్తున్నది కదా. అప్పుడు మనల్ని ఇండైరెక్ట్ గా మీ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి అని చెప్పారనమాట అప్పుడు ఆ మెసేజ్ లో. 24/7/2021 శ్రీ విశ్వగురు పౌర్ణమి దివ్య సందేశం విజయవాడ. కరోనా వైరస్ ఘోరం మానవ చరిత్రలో గుర్తుగా మిగిలింది. వైరస్ తీవ్రత కంటే దానికి సంబంధించిన భయాన్ని కలిగించి చేసిన ప్రచారమే అధిక మరణాలకు కారణమైంది. అంటే వైరస్ ఎఫెక్ట్ డైరెక్ట్ గా చేయలేదండి, ఇది మనుషులందరూ కలిసి చేసిన ప్రచారం వల్లనే మరణాలు అనేవి ఎక్కువగా జరిగాయి. మనిషిలోని మానవత్వం తొలగి మనీ మానియాగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. వైద్యో నారాయణో హరి అనే భారత సంస్కృతి సంస్కార సూక్తి మనిషి నుంచి దూరం కావడంతో
రాక్షసత్వం దాని స్థానంలో స్థిరపడిన వాస్తవాన్ని కరోనా వైరస్ ప్రాక్టికల్ గా రుజువు చేసింది. వైద్యో నారాయణో హరి కాదు, వైద్యో నారాయణో హరి. హరి అంటే దేవుడు, హరి అంటే తీసేసేవాడు అని అర్థం. (24/7/2021) అండి. ధైర్యము అని అంటే దేనిని లెక్క చేయకపోవడం కాదు. మనకు అది ఒక ఊపు కదా మనిషికి. నేనున్నాను కదా అంటే ఏమైనా చెల్లి చేసేస్తాననే ఊపు. కాబట్టి ధైర్యం అంటే దేనిని లెక్క చేయకపోవడం కాదు, ఎదురైన ప్రమాదాన్ని ఎదుర్కొని పోరాడటంలో పిరికితనం లేని ధైర్యాన్ని ప్రదర్శించాలి. అంటే ఏ సమస్య వస్తుందో ఆ సమస్యని హ్యాండిల్ చేసేంత ధైర్యాన్ని కలిగి ఉండాలి, అంతే ప్రదర్శించాలి. ధైర్యంతో పాటు స్థైర్యం అంటే స్టెబిలిటీ అండ్ స్టడీనెస్ అంట ప్రశాంత్, తప్పనిసరి. ప్రారంభ కరోనా వైరస్ సమాప్తి అంటే ముగిసిపోవడానికి వచ్చింది అని అర్థం, సమీపంలో ఉంది. గతంలో చెప్పినట్టు ఆషాఢ ప్రారంభానికి దాని ప్రాణాంతక ధృతి తీవ్రతకు త్రాణ తగ్గి సమాప్తి స్థాయికి సమీపంలో ఉంది. అయినా కార్తీక ప్రారంభం వరకు దాని ప్రభావం మరో విధంగా ఉంటుంది. కార్తీక మాసం వరకు కూడా ఉంటుంది, అంటే నవంబర్ వరకు దీని ఎఫెక్ట్ అంతో ఇంతో మన మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. తరిమిల వైశాఖతో దాని అవశేషాలు ప్రకృతిలో కలిసిపోతాయి. నెక్స్ట్ మే, వైశాఖ మాసం మే, నెక్స్ట్ ఎండాకాలానికి అది ఈ వైరస్ అనేది ప్రకృతిలో కలిసిపోతుంది. అంటే నిజంగా చెప్పాలంటే ఆ మాట ఏ సైంటిస్టు ఏ డాక్టర్ చెప్పక ఇంకా 3వ వేవ్ వస్తుందని, ఇంకొక 4వ వేవ్ వస్తుందని, మేము అనలైసిస్ చేస్తున్నామని, అసెస్ చేస్తున్నామని లేనిపోని న్యూస్లన్నీ రిలీజ్ చేసి మానవ జాతిని అంతా భయపెట్టేస్తున్నాం. అసలు ఎలా ఉంటుందంటే ఎందుకు బతుకుతున్నాము అని భయపడే జనమే ఎక్కువ కనిపిస్తున్నారు. అసలు బయటికి వెళ్ళాలంటే భయపడేవాడు, నువ్వు గాలి పీల్చుకోవాలంటే భయపడేవాడు. కానీ గురువు గారు వారు ఎప్పటికీ మానవ జాతి అంటే చాలా ప్రేమ కదండి. వారి నా పిల్లలు అని చెప్పుకుంటారు వారు. అందుకే వారిని కాపాడుకునే బాధ్యత వారికి ఉందని వారు మరొకసారి మనల్ని అందరినీ ధైర్యంగా ఉండడానికి ఏమన్నారంటే తరిమిల వైశాఖతో దాని అవశేషాలు ప్రకృతిలో కలిసిపోతాయని మనందరికీ భరోసా ఇచ్చారు. అయితే గతంలో దాని విలయానికి ప్రకృతిలో పంచభూతాల కల్మషం కారణంగా శ్వాస ద్వారా శరీరానికి ముఖ్యంగా బ్రెయిన్కి చేరవలసిన ఆక్సిజన్ క్రమం తప్పడంతో ఇక్కడ మనకు ప్రాణాయామం ఇంపార్టెంట్ విషయం తెలుస్తుంది. ఏం చెప్పారండి? గతంలో వైరస్ విలయానికి అంటే అనిలేషన్, ప్రకృతిలోని పంచభూతాలు కల్మషం అయిపోవడం వల్ల శ్వాస ద్వారా శరీరానికి చేరవలసిన ఆక్సిజన్, అది ఎస్పెషలీ బ్రెయిన్కి క్రమం తప్పడం వల్ల అంటే తగ్గిపోవడం వల్ల మానసికంగా నాడీ మండల జీవక్రియలో జరిగే సాధారణ మార్పులతో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఓర్పు తగ్గే అవకాశం ఉంటుంది. తగిన వైద్యం, ఆహార అలవాట్లతో జాగ్రత్తతో పాటు యోగా, ప్రాణాయామం, ఆసనం, మెడిటేషన్ రెగ్యులారిటీ ఆక్సిజన్ లోటును సరిచేయవచ్చు. అంటే మన ఈ విషయం ఒకసారి ఒక 2 years క్రితం కూడా డిస్కషన్కి వచ్చింది. మనం ప్రాణాయామం చేస్తున్నాం కదా, ప్రాణాయామం చేస్తున్నప్పుడు మరి మనం ఏమనుకుంటున్నాము, ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటున్నాము, పీల్చుకుంటున్నాము, సో మన ఊపిరితిత్తులు బాగవుతాయి, మన మెదడు బాగా అవుతుంది, క్రియేటివ్గా తయారవుతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఒక ప్రశ్న అడిగారు గురుగారు, మరి గాలిలో మంచి గాలిని పీలుస్తున్నావా? సో మంచి గాలి పీలిస్తే ఆక్సిజన్ అందుతుంది, దానివల్ల బెనిఫిట్స్ వస్తుందని ఎలా ఆలోచిస్తున్నారో ఈ పొల్యూటెడ్ ఎయిర్ని పీల్చడం వల్ల వచ్చే సమస్యలు కూడా అంతే ఈక్వల్గా ఉంటాయి కదా. సో మీరు ఎక్కడ ప్రాణాయామం చేస్తున్నారు, ఎక్కడ సాధన చేస్తున్నారు అనేది ఒక కాన్షియస్నెస్గా ఆలోచించుకొని చేయండి. ఓకే, 24/7/2021. ఇదివరకే వాతావరణంలో ఆక్సిజన్ పొల్యూట్ అయింది, చెప్పాను కదా, గాలి కాలుష్యం అయింది, ఎయిర్ పొల్యూషన్ అయింది. మోనాక్సైడ్, మీథేన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్, మీథేను యాడ్ అవ్వటంతో ఇవన్నీ కలిసి ఫంక్షనల్గా ఆక్సిజన్ క్వాలిటీ తగ్గించేశాయి.
క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గించేస్తుంది. ఆ కరోనా వచ్చి ఆక్సిజన్ క్వాంటిటీ తగ్గించింది. అందుకే బాడీకి కావాల్సింది డైరెక్ట్ గా రాదు, వచ్చింది సరిపోదు. యాక్చువల్ గా సైంటిస్ట్ కి దీన్ని పరిశీలించాలి అంటే వాళ్ళు దీన్ని ఆలోచించాలి. ముందు గాలిలో ఉన్న ఆక్సిజన్ తక్కువగా ఉంది, అందడమే తగ్గిపోయింది. దాన్ని కరోనా వైరస్ వచ్చి ఏం చేస్తుందంటే పూర్తిగా తగ్గించేస్తుంది. ఈ ఫ్యాక్ట్ ని ఫస్ట్ సైంటిస్టులు అండర్స్టాండ్ చేసుకోవాలి. దేన్ని? ఈ కరోనా వైరస్ ని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఆ విషయం తెలియాలి. ఆక్సిజన్ బ్రీతింగ్ ద్వారా రాదు. సరే సారీ, వాతావరణంలో ఆక్సిజన్ ఏ కండిషన్ లో ఉంది అని ఆర్టిఫిషియల్ గా తయారు చేసింది వేరు, న్యాచురల్ గా ఉన్నది వేరు. మరి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఆక్సిజన్ న్యాచురల్ గా ఎయిర్ లో ఉన్నది డిఫరెంట్, మనం తయారు చేసుకునేది డిఫరెంట్. ఏ కండిషన్ లో ఉంది అని ఆర్టిఫిషియల్ గా తయారు చేసింది వేరు, న్యాచురల్ గా ఉన్నది వేరు. ఆక్సిజన్ తయారు చేయడం అమ్ముకోవడం మీదనే ఉంది. క్వాలిటీ తగ్గి క్వాంటిటీ కూడా తగ్గటంతో మనిషికి కావాల్సిన సప్లై తగ్గింది. మనిషికి కావాల్సిన ఆక్సిజన్ బ్రీతింగ్ ద్వారా రాదు, అందుకని మనిషికి న్యూరానల్ యాక్టివిటీ తగ్గుతుంది. అంటే ఈ ఆక్సిజన్ తగ్గడం ఒకటి, వైరస్ ఎఫెక్ట్ ఒకటి, రెండింటి వల్ల ఏమవుతుందంటే మనిషికి ఆక్సిజన్ బాగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, న్యూరానల్ యాక్టివిటీ తగ్గుతుంది, అంటే బ్రెయిన్ లో ఎఫెక్ట్ వస్తుంది అనమాట. బ్రెయిన్ ఫంక్షన్ వీక్ అయింది. బ్రెయిన్ ద్వారా తయారయ్యేటువంటి మైండ్ ఉండవలసిన బ్యాలెన్స్ ఉండదు. ఆ బ్రెయిన్ లో తయారయ్యే మైండ్ ఒకటి ఉంది కదండి, ఆ మైండ్ లో ఉండవలసిన బ్యాలెన్స్ ఉండదు. అందుకే ఎక్కువ ఏమన్నారు అక్కడ, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, ఓపిక ఓర్పు లేకుండా పోతుందని చెప్పారు. మనిషి బాడీకి కావాల్సిన ఆక్సిజన్ బ్రీదింగ్ ద్వారా వెళ్తుంది, అయితే మిగతా జీవులకు కూడా. అందుకే ఓపిక ఓర్పు రెండు పోతాయి, టాలరెన్స్ అసలు ఉండదు, తొందరపాటు ఉంటుంది, చిన్న విషయాలకు కూడా గొడవలు వస్తాయి. ఏదన్నా అన్నా తిట్టినా జరిగిన విసుగు, బీపీ షుగర్ లో హై వచ్చినప్పుడు తేడాలు వస్తాయి ప్రవర్తనలో. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ లో కూడా తేడాలు వచ్చి ప్రవర్తనలో కూడా తేడాలు వస్తాయి. ఓపిక ఇది బాడీకి సంబంధించినది, ఫంక్షనల్ గా బాడీ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఓర్పు అనేది బ్రెయిన్ కి సంబంధించినది. కరోనా దాని కన్స్ట్రక్షన్ ఫార్మేషన్ ఉల్లిపాయలాగా ఉంటుంది. పొరలు పోయే కొద్దీ దాని ఫోర్స్ తగ్గుతూ ఉంటుంది. దీని ఫోర్స్ తగ్గేటప్పటికి దీని ఛార్జ్ చేంజ్ వేరే వయసు తీసుకున్నాయి, అది అంత ఫోర్స్ గా ఉండవు, అందుకు జనరల్ గా సంబంధించినవి వస్తాయి. అందుకే ప్రతిరోజు ఆసన ప్రాణాయామ ధ్యానం విధానం చేయమనేది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఓపిక ఓర్పు రెండు విషయాల గురించి మాట్లాడారు, అంటే ఇండైరెక్ట్ గా గురుగారు ఓపిక ఓర్పు గురించి డిస్కస్ చేశారు ఈ చిన్న విషయంలో. యాక్చువల్లీ కరోనా వచ్చిన తర్వాత మీరు నోటీస్ చేశారో లేదు, అందరూ బాగా ఇరిటబుల్ గా ఉన్నారు, అవునా? అండ్ ఎవరు చూసినా కూడాను బీపీ పెరిగిందనో, బీపీ తగ్గిపోతుందనో, వీక్ గా ఉందనో, నీరసంగా ఉందనో, షుగర్లు వచ్చాయని, తర్వాత స్ట్రోక్స్ వచ్చాయని, ఏదో ఒక కాంప్లికేషన్ అసోసియేటెడ్ గా కనిపిస్తుంది. ఇంకొక విషయం చెప్తున్నారు, ఓపిక అనేది శరీరానికి సంబంధించింది, అంటే శక్తికి సంబంధించింది. సో వైరస్ ఎఫెక్ట్ వల్ల ఆక్సిజన్ అందకపోవడం వల్ల శరీర శక్తి తగ్గిపోవడం వల్ల ఓపిక కూడా తగ్గుతుంది. ఓర్పు అనేది బ్రెయిన్ కి సంబంధించింది. ఇక్కడ ఆక్సిజన్ తగ్గడం వల్ల న్యూరానల్ యాక్టివిటీ దెబ్బతినడం వల్ల మనకు ఓర్పు కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే కరోనా ఒక ఉల్లిపాయ లాగా ఉంటుందంటండి. ఆ ఉల్లిపాయ పొరలు ఎలా ఉంటాయి, ఆ పొరలు ఒక్కొక్కటి పోతున్న కొద్దీ దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అది ఆ ఎఫెక్ట్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంట, వేరే వైరస్ టేక్ ఓవర్ చేస్తాయంట. ఈ రెసిస్టెన్స్ లేకుండా వీక్ గా ఉన్న ఒక శరీరాన్ని కరోనా ఎఫెక్ట్ చేయకపోయినా కూడాను వేరే వైరస్ అనేటివి ఎఫెక్ట్ చేస్తాయంట. కానీ దాని ప్రభావం అంత ఉండదు, కరోనా అంత ఎఫెక్ట్ ఉండదు. అందుకే జనరల్ గా సంబంధించినవి వస్తున్నాయి, అంటే జలుబులు దగ్గులు అలాంటివి వస్తున్నాయి. ప్రతిరోజు ఆసన ప్రాణాయామ ధ్యానం చేయడం వల్ల ఇలాంటి విషయాలన్నింటినీ కూడాను దూరంగా ఉంచుకోవడానికి సాధ్యమవుతుంది. లాస్ట్ కొద్దిగా ఓపిక చేసుకోండి ప్లీజ్.
తెల్లవారిని లేసారు కదా, నిద్ర వస్తున్నట్టుంది కొందరికి. ఓకే, మన శ్రావణ పౌర్ణమికి ఇచ్చిన మెసేజ్ గురించి ఒక విషయం డిస్కస్ చేసి నేను క్లోజ్ చేస్తాను. మానవ చరిత్రలో ఓ డార్క్ అధ్యాయం పూర్తయింది. ఓ డార్క్ అధ్యాయం అన్నది అన్ని విధాలా అండి. మానవ జాతి లక్షణాలన్నా, తర్వాత నేచర్ అన్న, ప్రకృతి విలయ తాండవం అన్న, ఎలా అని చెప్పినా కూడాను వీ హావ్ లాస్ట్ లాట్ ఆఫ్ లైఫ్స్. లక్షల కొద్ది జనాలు భూప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. అందుకే దాన్ని డార్క్ ఫేజ్ అని అంటున్నారు గురుగారు. ఇంకొక విషయం ఇక్కడ డిస్కస్ చేశారు, భూగోళ అంటే ఇది మనుషులు చేసింది అనేది కొంతవరకు ఫ్యాక్ట్ అయితే, రెండోది మనకి నేచర్ తో పాటు వచ్చిన ప్రాబ్లం ఇంకొకటి వచ్చింది. ఏంటంటే భూగోళ వాతావరణ తాపంతో వైరస్ వృద్ధి, పరిసరాల కల్మషాలతో రోగకారక బ్యాక్టీరియా సమృద్ధి. టెంపరేచర్ పెరిగింది కదండి, ఎర్త్ టెంపరేచర్ పెరిగింది. దానివల్ల ఏమవుతుందంటే వైరస్ పెరగడానికి ఫేవర్ అవుతుంది. ఇంకొకటి ప్రకృతి కల్మషాలు అంటే ఈ గాలి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ ఈ పొల్యూషన్ ప్రకృతి పంచభూతాలు కల్మషాల వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియాలు సమృద్ధిగా ఎదుగుతాయి అన్నమాట. పరిసరాల కల్మషాలతో రోగకారక బ్యాక్టీరియా సమృద్ధి, నెగటివ్ ఆలోచనలు, అత్యాశలు, కాంక్షలతో జీవిత ఆందోళన, అశాంతి, ఇవి ఆధునిక నాగరికతను నడిపిస్తున్నాయి. ఏమున్నాయి? నెగటివ్ ఆలోచనలు. నోట్ దిస్ పాయింట్స్. నెగటివ్ ఆలోచనలు, అత్యాశలు, కాంక్షలు, జీవిత ఆందోళన, అశాంతి, ఇవి ఆధునిక నాగరికతను నడిపిస్తున్నాయి. అంటే మీరందరూ రెట్రోస్పెక్ట్ లో చూసుకోవాలి, ఇంక్లూడింగ్ మీ. ఏమని? ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా లేదా, ఉంటే దానికి మనం ఏం చేయాలి? ఎస్ నాన్న. నెగటివ్ ఆలోచనలు, అత్యాశలు, కాంక్షలు, జీవితంలో ఆందోళన, అశాంతి. అశాంతి, ఆందోళన, అశాంతి. లాస్ట్ ఒకటి, మనిషి విషయ జ్ఞానం, సమర్థత యంత్రాలలో చేరిపోతున్నాయి. మనిషి విషయ జ్ఞానం, సమర్థత రెండు యంత్రాలలో చేరిపోతున్నాయి. ఫలితంగా ఆకార మానవులే మానవ జాతికి ఆనవాలుగా మిగిలేది. అంతిమంగా భూగోళ మరణమే సుమా హెచ్చరిక. ఇది మానవ జాతికి ఒక పెద్ద హెచ్చరిక. దీన్ని అందరికీ తెలియజేసేది మన బాధ్యత. అందరికీ తెలియజేసేది మన బాధ్యత. ఎంత మందికి మీరు ఇది కమ్యూనికేట్ చేయగలుగుతారో, ఎంత మందిలో దీని పట్ల అవగాహనని మీరు తీసుకురాగలుగుతారో, మీ బాధ్యత అంత చక్కగా నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. దీన్ని ఒక్క నిమిషం ఆలోచించండి. ఆకార మానవులే మానవ జాతికి ఆనవాలుగా మిగిలిపోతారు. మనిషికి ఇండికేషన్ ఏంటండి? బుద్ధి, ఇంటలెక్ట్. ఆ ఇంటలెక్ట్ అనేది డెవలప్ అవడం వల్లనే కదా మనం ఇంత అడ్వాన్స్ అయ్యాం. మనిషికి మానవత ఎంత ముఖ్యమో అని మనం ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం కదా, దాంతో పాటు మనిషికి ఇంకొకటి కూడా చాలా ముఖ్యం, ఇంటలెక్ట్, ఇంటెలిజెన్సీ. అది మన ఇండికేషన్, అది మనకు ఆనవాళ్ళు. అది లేకుండా పోతే మనం ఏమవుతాం? అది లేకుండా పోతే మనం ఏమవుతాం? సారీ టు సే, నాకు చిన్నప్పుడు 250 ఫోన్ నంబర్స్ గుర్తుండేటివండి. మనిషి పేరు చెప్తే ఆ నంబర్ టక 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 చెప్పేస్తుంది. ఈ రోజు మా వారి నంబర్ అడిగినా నాకు గుర్తులేదు. ఎక్కడికి పోతున్నాం మనం? గురువుగారు చెప్పిన ఆకార మానవులు మనం.
అంటే మనలో ఉండవలసిన ఆ ఇంటలెక్చువాలిటీ, ఆ క్రియేటివిటీ, మన ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో అవన్నిటి మనం ఏం చేసాం, యంత్రాలకు ఇచ్చేసాం. ఇచ్చి మనం ఆకార మానవులుగా మిగిలిపోతున్నాం. అంటే మనిషిలో అని చెప్పడానికి ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది, కానీ ఫంక్షనాలిటీ లేదు అని చెప్తున్నారు గురుగారు. ఫంక్షన్ లేకపోతే మనం మనుషులు ఎట్లా అవుతామండి? అర్థమైందా? తర్వాత అంతిమంగా ఏమవుతుందంటే భూగోళ మరణం. సో రియలైజ్ ద సెల్ఫ్ అండ్ రెక్టిఫై ద ఫాల్ట్. రెక్టిఫై ద పాస్ట్ అనలేదు గురుగారు, రెక్టిఫై ద ఫాల్ట్ అంటున్నారు. రియలైజ్ ద సెల్ఫ్ అండ్ రెక్టిఫై ద ఫాల్ట్. ఓకే. కరోనా వైరస్ తీవ్రత తగ్గినా దాని షాడో ప్రభావం కొంతకాలం ఉంటుంది. తగిన జాగ్రత్తలు అవసరం. శరీర వ్యాధి నిరోధక శక్తి వృద్ధికి యోగ సాధనను కొనసాగించండి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా జరుగుతున్న వేడుకలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం. ఈ విషయం కూడా నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. కృతజ్ఞతలు నమస్కారాలు ఎవరికి చెప్పుకుంటారండి? మీరందరూ నా స్థాయికి రండి అని పిలుస్తున్నారు, కానీ మనమంతా ఏం చేస్తున్నాము, వారిని మన స్థాయికి దించుతున్నాం. కాబట్టి ఆలోచించిన సమయం దగ్గర పడింది. సో సాధనతో పాటు మనసు పెట్టి వారిని అడగండి. ఇక్కడ చాలా మందికి అనుభవమే, వారిని అడిగింది అడిగినట్టు సమాధానం చెప్తారు. అడిగే దాంట్లో స్వార్థం ఉండదు. 10 మందికి ఉపయోగపడే ఒక గొప్ప విషయాన్ని అడగండి. వారు సాక్షికంగా మీ ముందు కూర్చొని మీకు ఆన్సర్ చెప్తారు. ఇక్కడున్న చాలా చాలా మందికి అనుభవం, కాబట్టి అదేవి అభూత కల్పన కాదు. వారి పిల్లలుగా వారి జీవితాన్ని, వారి జ్ఞానాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా సముద్రంలో ఒక నీటి బొట్టుల మన వంతు కృషి మనం చేద్దాం. గురువుగారి పిల్లలుగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తాం. స్ఫూర్తి.